మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. దాదాపుగా మనం ఒక రంగాన్ని మెయింటైన్ చేయటం అంటేనే లేదా దాంట్లో సక్సెస్ అవటం అంటేనే చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం పరిచయం చేసుకునే వ్యక్తి 3 రంగాల్లో, ముఖ్యంగా వ్యాపార రంగం కానీ, సేవా రంగం కానీ, రాజకీయ రంగంలో తనదైన ముద్రను వేస్తూ ప్రజల కష్టాల్లో నేనున్నాను, మీ కష్టం ఏదైనా వచ్చినా అంటూ, అదేవిధంగా ముఖ్యంగా యువత ఈయనంటే అసలు ఒక వైబ్రేషన్. అసలు ఏ వర్క్ ఉన్నా ఏ పని ఉన్నా సరే పలానా బిఎస్ఆర్ చెప్పారు అంటే చాలు మేము ఉన్నాం అన్నట్టు వస్తూ ఉంటారు. వాళ్ళు కొత్తగా బిఎస్ఆర్ ఆర్మీ కూడా రన్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి చేస్తూ బీసీలకు కావాల్సిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో వాళ్ళకి అందజేసేటట్టు ప్రయత్నం చేస్తూ మరిన్ని అవకాశాలు ఉంటే పూర్తి స్థాయిలో ప్రజా జీవితానికి ఈ జీవితం అంకితం చేద్దామని ఆయన మాటల్లోనే మనం చాలాసార్లు వింటూ ఉంటాం. అలాంటి వ్యక్తితో ఈరోజు మనం మాట్లాడి అసలు ఆయన రాజకీయ ప్రవేశం గురించి, అదేవిధంగా వ్యాపారాన్ని, రాజకీయాన్ని, సేవా రంగాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన పేరు బూరిపోయిన శ్రీనివాస్ యాదవ్ గారు. ఆయనతో మాట్లాడి మనం పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం శ్రీనివాస్ గారు. సార్, అసలు మీ ఎనర్జీ లెవెల్స్ ఏంటి సార్? కారణం ఏంటి? ఎంత ఎనర్జీగా ఉంటూ యూత్ ఎప్పుడు మీ వైపే చూస్తూ ఉంటారంట? ఏదైతే యువతకు కావాల్సినటువంటి వాళ్ళ ఉపాధి అవకాశాలు కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, నేనున్నాను తోడుగా మీకంటూ వాళ్ళకు ముందు నిలబడి వాళ్ళకి ప్రతి విషయంలో కూడా, ప్రతి అవసరంలో కూడా, ప్రతి యొక్క కార్యక్రమంలో కూడా వాళ్ళలో నేను ఒకడినై పాలు పంచుకుంటూ వాళ్ళందరూ కూడా నన్ను ముందుండి వాళ్ళలో నన్ను కలుపుకొని నా యొక్క అభిమానులు కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, ఇక యూత్ కానివ్వండి, అందరూ కూడా నన్ను వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుడిలాగా. అయితే మీరు టీడీపీలో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. ప్రతి కార్యక్రమంలోనూ టీడీపీ నుంచి ఏది వచ్చినా ఫస్ట్ మిమ్మల్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు. ఈ కైగ్లూరు నియోజకవర్గంలో ఆల్మోస్ట్ మీ అన్ని గ్రామాల్లో తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పిన కామినేని శ్రీనివాసరావు గారు వచ్చేసరికి బీజేపీ. ఎలా అండి ఈ సమన్వయం ఎలా ఉంటుంది? యాక్చువల్గా టీడీపీ పార్టీ పుట్టినప్పుడు ఆయన నాకు తెలిసి ఫస్ట్ 20 మెంబర్స్లో వన్ ఆఫ్ ద పర్సన్ టీడీపీ మెంబర్ కామినేని గారు. అప్పటి నుంచి అతని రాజకీయ ప్రయాణంలో ఉన్నటువంటి ఈ యొక్క కూటమిలు ఏర్పడినప్పుడు ఆయన వెంకయ్యనాయుడు గారితో ఆయనకు ఉన్నటువంటి సాన్నిధ్యంలో ఆయన బీజేపీ నుంచి సీటు తెచ్చుకోవడం జరిగింది. ఆయన బీజేపీకి వెళ్ళడం జరిగింది. నా వరకు వచ్చేసరికి నాకు ఒక తెలిసి రాజకీయం అన్న పదం తెలిసి, రాజకీయం తెలిసినప్పటి నుంచి కూడా నేను ఎన్టీ రామారావు యొక్క పథకాలకి, ఎన్టీ రామారావు పేదలకి జేదో చేయాలన్న తపంతో ఆయన సినీ జీవితాన్ని ఆపుకుని రాజకీయాలకు వచ్చినటువంటి సంఘటనలో ఆయన యొక్క విధి విధానాలకి నేను ముగ్ధుడినై ఆయనతో పాటు నేను ఆ టీడీపీ, ఆ పసుపు జెండా టీడీపీలోనే నేను అలా ఇదవడం. ఆ తర్వాత అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతంగా ఆయన తదనంతరం పార్టీని ఒంటి చేత్తో నడిపించుకుంటూ వచ్చారు. ఇప్పుడు లోకేష్ గారు కూడా కలవటము, లోకేష్ గారు కూడా చాలా మంచి అడ్మినిస్ట్రేటర్గా, తండ్రికి తగ్గ తనయుళ్ళగా ఇప్పుడు తను కూడా చాలా బాగా జనాల్లోకి రావటము, ఎక్కడ ఏముందన్న రిపోర్టులు తెప్పించుకుని చక్కని పరిపాలనలో ఆయన కూడా పాలు పంచుకోవడం చాలా హర్షించదగ్గ విషయము. శ్రీనివాస్ గారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా ఫాదరు ధాన్య వ్యాపారం చేసేవాళ్ళండి. ఆయన కూడా ఫస్ట్ నుంచి కూడా ఆయన కూడా టీడీపీనే. ఆయన టీడీపీలో ఎంపీటీసీ కూడా చేస్తున్నారు. మా మదరు హౌస్ వైఫ్. వాళ్ళందరూ కూడాను ఫస్ట్ నుంచి కూడా టీడీపీ అంటే మా గ్రామంలో కానివ్వండి, మా చుట్టుపక్కల కానివ్వండి, మా గ్రామానికి వచ్చేసరికి టీడీపీ అనేసరికి ఇలాగ బూరిగొండ రాధాకృష్ణమూర్తి గారి ఇంటి దగ్గర నుంచి కార్యక్రమాలు జరుగుతాయి అన్నటువంటి నానుడితో ప్రతి కార్యక్రమం కూడా టీడీపీ మా ఇంటి దగ్గర నుంచే జరిగింది. విఎస్ఎం కాలేజ్, ఉండవల్లి సత్యనారాయణమూర్తి కాలేజ్, రామచంద్రపురం, ఈస్ట్ గోదావరి అండి. చాలా మంచి కాలేజీ వాతావరణం బాగుంటుంది. అక్కడే నాకు ప్రపంచాన్ని నేర్చుకున్నది. అక్కడే నేను నా తోటి స్నేహితులతోనూ ఎలా ఉండాలి, ఈ కల్చర్ కానీ, చదువు కానీ నేర్చుకొని, బాహ్య ప్రపంచాన్ని నేర్చుకొని బయటకు వచ్చిన తర్వాత చాలా కాలం ఉద్యోగాలు చేశాను. ఆ తర్వాత ఉద్యోగం చేస్తూ ఉండగా
కామినేని గారు మళ్ళీ 2014లో గెలిచి మంత్రి అయిన తర్వాత నేను ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఆయనతో పాటు ఉంటూ వ్యాపారాలు చేసుకున్నాను. వ్యాపారాల్లో కూడా చక్కగా సెటిల్ అయ్యి నేను ఒక 10 మందికి సాయం చేయగలిగే పొజిషన్లో ఆ భగవంతుడు ఇచ్చాడు. కామినేని గారి దయ వలన సంతోషంగా ఉన్నాను ఈ రోజున. నేను 10 మందికి సాయం ఈ చేయగలుగుతాను. నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే మీ ఫ్లెక్సీలు అలాగే బిఎస్ఆర్ ఆర్మీ అనేది ఒకటి కనిపించింది. ఏంటండి అసలు ఈ బిఎస్ఆర్ ఆర్మీ ఏంటి శ్రీనివాస్ గారు? అదేనండి, ఏదైతే యువత ఉన్నారో వాళ్ళు కానీ నా యొక్క సేవా గుణం నచ్చి కానివ్వండి, నా ఆ యొక్క మంచితనానికో లేకపోతే నేను మంచి చేస్తానంటే నమ్మకంతోనో నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా నన్ను అభిమానించే వ్యక్తులు ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను. అందరూ కూడా దాంట్లో యువత ఉన్నారు, పెద్దలు ఉన్నారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యువత 70% ఆఫ్ ద పీపుల్ యువత ఉంటారు, 30% 20%. ఎందువల్ల అంటారు యువతే మీకు అంతగా అట్రాక్ట్ అవడానికి? ప్రతి దానికి కూడా యువతే మార్గదర్శకులు. ఏది కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలన్నా, మంచి చేయాలన్నా, ఏ వ్యవహారంలోనైనా కూడా మీరు ఎక్కడ చూసినా కూడా దేశవ్యాప్తంగా యువత ముందుకు వస్తేనే ఒక కార్యక్రమం ముందుకెళ్తుంది. ఏ మంచి కార్యక్రమం కానివ్వండి. ఇప్పుడు ఈ రోజున ఇంతమంది యువత అంతా కూడా కలిసి నాతో పాటు ఉండి నన్ను ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు ముందుకు వస్తూ మంచి కార్యక్రమాలు చేయడంలో తోడ్పాటుగా ఉన్నారు. ఈ యువతే దేశ భవిష్యత్తుని, రాజ్య భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని మార్చడానికి, తీర్చిదిద్దడానికి ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ద వాళ్ళు యువతే ఉంటుంది ముందు. అయితే మీరు చెప్పింది వాస్తవం అండి. ఇప్పుడు ఇదే యువత ఇప్పుడు బిఎస్ఆర్ ఆర్మీ తరపునే ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే మీ యాక్షన్ ఎలా ఉంటుంది? ఇంతవరకు కూడా ఎప్పుడూ కూడా అటువంటిది జరగదు. జరిగినా కూడా నేను మందలిస్తానే తప్ప వెనకేసుకురాను. పొరపాటు ఎక్కడన్నా కూడా జరిగితే ఈ యువత ఏదైతే అభిమానులు ఏదైతే ఆర్మీ ఉన్నారో వాళ్ళు ఎక్కడన్నా కూడా తెలియక తప్పు చేసినా తప్పు కింద ఖండిస్తాను. దాన్ని సరిదిద్ది ముందుకు తీసుకెళ్తాను తప్ప తప్పును ఉప్పు కింద తీర్చిదిద్దే వ్యవహారం అయితే చేయను. ఇంతవరకు కూడా ఒక్క ఇన్సిడెంట్ను కూడా మన నియోజకవర్గం మొత్తం మీద కూడా ఈ యొక్క బిఎస్ఆర్ ఆర్మీ కానివ్వండి, అభిమానులు కానివ్వండి, నేను నాకు నచ్చినటువంటి యువత కానివ్వండి, ఒక్క తప్పు చేసిన సంఘటన ఎక్కడ కూడా లేదు. ఎక్కడ కూడా ఒక క్రైమ్ లేదు, ఒక రిపోర్ట్ లేదు, ఒక సెటిల్మెంట్ లేదు. ఓకే, ఇప్పుడు మన బిఎస్ఆర్ ఆర్మీ తరపు నుంచి ఎలాంటి మంచి పనులు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటానండి? మెడికల్ క్యాంపులు పెడతామండి, బ్లడ్ బ్యాంకులు పెడతామండి, యువతకి సమ్మర్లో వాలీబాల్ కిట్లు, క్రికెట్ కిట్లు పంచుతామండి. ఎవరికన్నా ఆ ఊళ్ళో ఆర్థిక ఇబ్బందులు ఉంటే వాళ్ళకి మేము చేయగలిగిన సాయం చేస్తామండి. హాస్పిటల్ కావాలా, ఎక్కడ వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ కావాలంటే ఆ ట్రీట్మెంట్ నాకు చేతనైన వాళ్ళతో మాట్లాడి ఎన్నోసార్లు కామినేని గారిని ఈ విషయంలో హాస్పిటల్ విషయంలో విసిగిస్తూ ఉంటా. పాపం దగ్గరుండి కూర్చొని ఫోన్లు చేయించుకొని రాను. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా హాస్పిటల్ విషయం సరికి ముందుండి ఆయన ఫోన్ చేసి ఇమ్మీడియట్గా ఆ యొక్క చేయమని చెప్పేసి నేను చేస్తారు. అందరూ కూడా ఏదైతే హాస్పిటల్ పని మీద వచ్చున్నారో వాళ్ళు 100% సంతోషంగా వస్తుంది. చాలామంది నేను గుర్తుపట్టిన ఫోన్లో కూడా వాళ్ళకు అడిగితే చేపిచ్చేస్తూ ఉంటా, మెసేజ్ల ద్వారా చూపిస్తూ ఉంటాను ట్రీట్మెంట్. వాళ్ళు ఎప్పుడైనా కనబడినప్పుడు అంటారు, మొన్న మీరు నాకు పలానా టైంలో పలానా దగ్గర పలానా హాస్పిటల్ నాకు ట్రీట్మెంట్ ఇప్పించారు అని సంతోషం అనిపిస్తుంది. అలాగే శ్రీనివాస్ గారు, మీరు ఏదైనా గొడవలు అంటే ముందుంటారంట. అంటే ఎలా అండి? చాలా స్పీడ్గా ఉంటారు, గొడవ అంటే ముందు ఉంటారని చెప్పి కూడా అంటూ ఉంటారు. స్పీడ్గా ఉండటం అన్నమాట 100% వాస్తవం అండి. ఉంటానండి స్పీడ్గా, మంచి కోసమే ఉంటానండి. ఎక్కడన్నా కూడా అన్యాయం జరిగింది, తప్పు జరుగుతుంది, నా కాళ్ళు చేతులు ఆగమండి, ముందు నేను అక్కడికి వెళ్ళిపోవాలి. ఏంటండి ఆ స్పీడ్కి ధైర్యం ఏంటి? వెనకాల ధైర్యం ఏంటి? ఏం అవసరం లేదండి, గుండె ధైర్యం అంతేనండి. అంతే. ఇప్పుడు చెడు జరుగుతుంది చూడలేను, పరిగెట్టాలా. ఇక వెనకాల నాకు కామినేని గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మంచి చేసే కార్యక్రమానికి భగవంతుడు ఉంటాడు, మా కామినేని గారు ఉంటారు. అయితే మీరు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, మీకు తగినంత గుర్తింపు వచ్చిందా టీడీపీ నుంచి? వస్తుందండి. వెటెన్సీ అంటే ఇప్పుడు ఒకటి ఆశించి నేను కాదు కదండి, ఏ కార్యకర్త కానివ్వండి ఆశించి చేస్తే ఎప్పుడూ రాదండి. మన పని మనం చేసుకుంటూ ముందుకు పోవాలా. ఇందాక చెప్పాను. అయితే ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఏదైనా ఒక పదవి లాంటిది ఉందనుకోండి, ఇంకా మంచి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది కదా. జడ్పీటీసీ ఇలాంటివి ఏదైనా
ఉంటే ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారు కదా. ఖచ్చితంగా ఇప్పుడు నేను నాకున్నటువంటి వనరుల్లో నేను చేయగలిగినంత వరకు నేను ఖచ్చితంగా చేస్తున్నాను. మీరు అన్నట్టు నాకు ఏదన్నా అవకాశం ఉండి పదవి ఏదన్నా వస్తే పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుంది అన్నటువంటి నమ్మకం నాకు ఉంది. అదేవిధంగా కామినేని గారు నన్ను వదిలిపెట్టరు. వస్తే నేను ఇప్పుడు 10 మందికి చేయగలిగితే ఇంకొక 10 మందికి ఎక్కువ మందికి కూడా నేను సాయము సేవ చేయగలుగుతున్నటువంటి ఇది ఏదైనా ఉంటే ఈ నెక్స్ట్ వచ్చే స్థానిక ఎన్నికల్లో ఏమన్నా చూడొచ్చు అంటారా మిమ్మల్ని? కామినేని గారు ఆదేశిస్తే తప్పకుండా ఆయన చెప్పింది ఏదైనా కూడా శిరసా వహిస్తాను. ఆయన ఆదేశిస్తే తప్పకుండా చేస్తాను. ఆయన ఏది ఆదేశిస్తే అది మాత్రం తప్పకుండా చేస్తాను. ఆయన మాట కాదని, ఆయన మాట లేకుండా ఏ అడుగు వేయను. ఆయన ఏది చెప్తే, ఆయన ఏది ఆదేశిస్తే అది ఖచ్చితంగా చేస్తా. నాకు వచ్చే ఇన్కంలో మ్యాక్సిమం రేషియో ఆఫ్ ద పర్సంటేజ్ పేదల కోసం, 100% నీడ్ అయిన వాళ్ళ కోసం వీటిల్లో కూడా రెండింటికి మేజర్గా ఇంపార్టెంట్ ఇస్తానండి. ఒకటి విద్య, 2 వైద్యం. ఈ 2 విషయాల్లో ఎక్కడ ఎవరికి ఎప్పుడు అవసరమైనా, నా కులం అవసరం లేదు, నా మతం అవసరం లేదు, నా నియోజకవర్గం అవసరం, నా మండలం అవసరం లేదు, ఎక్కడ ఎవరికి ఎప్పుడు అవసరమైనా నేను చేయగలిగిన సాయం నేను చేస్తూ, నేను చేయించాల్సిన వాళ్ళతో కూడా సాయం చేయించి వాళ్ళకి మంచి చేసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి. సరే అండి, ఇప్పుడు కైకలూరు నియోజకవర్గం ఇప్పుడు ఈ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ఎలాంటి అభివృద్ధి పదంలో నడుస్తుందంటారు? ఇట్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు కూడా వరదలు వస్తే కైకలూరు అంతా కూడా మునిగిపోతుందండి. కనీసము వాళ్ళని బయటకు తీసుకోవడానికే ఇబ్బంది పడుతుండే. కొల్లేరు ప్రాంతం ఎక్కువ ఉంటుంది. కొల్లేరు ప్రాంతం ఎక్కువ ఉంటుంది. దాని వలన మిగిలిన గ్రామాలు కూడా మునకకు గురవుతాయి. కామినేని గారు గెలిచిన వెంటనే మునకొస్తే కొన్ని ఏరియాల్లో బొలేరోలు, అంటే మేము కార్లు పక్కన పెట్టేసి బొలేరోల మీద, వ్యాన్ల మీద, మెటడోర్ల మీద కూడా తిరిగాము. అవి కూడా వెళ్ళని పొజిషన్లో పడవల మీద కూడా తిరిగారు కామినేని గారు. పడవల మీద కూడా వెళ్ళి తిరిగి ఒకసారి వ్యాన్ కూడా కొల్లేరు వెళ్తుంటే వ్యాన్ కూడా పడిపోయింది, వాలిపోయింది. అంత రిస్క్ చేసి ప్రతి గ్రామం కూడా ఆయన తిరిగారు. ఆయనతో పాటు మేము తిరిగాం. ఆయన ఒకటే నిర్ణయించారు, మునక రాకూడదు అంటే ఈ మురుగు కాలువల ప్రక్షాళన జరగాల, డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి అంటే దానికి ఉన్నటువంటి ఏర్పాట్లు చేయడానికి డబ్బు కావాలా. అది ఇప్పుడు అయ్యే పని కాదని చెప్పని ఆయన స్వతహాగా ఆయన ఇనిషియేటివ్గా తీసుకొని కొంతమందిని కలుపుకొని. ఎందుకండి సెంట్రల్లో మీ పార్టీ ఉంది, ఇక్కడ మీ పార్టీ ఉంది, పార్షియాలిటీ చూపించి ఒక ఏరియాకి ఫండ్ వాళ్ళు కూడా రిలీజ్ చేయలేరు కదండి. అంటే ఎంతైనా ముంపు ప్రాంతంలో కొల్లేరంటే అందరికీ తెలిసిందే కదా. దానికి లేట్ అవుతుందనే ఉద్దేశంతో ఈయన ఇనిషియేటివ్ తీసుకొని కొంత ఫండ్ పోజేసి పంటు మిషన్లు ఏర్పాటు చేసి, ఇప్పుడు మీరు కనుక చూస్తే మురుగు కాలువలన్నీ, పంట కాలువలన్నీ చక్కగా తెల్లగా నీట్గా చక్కగా కనపడుతూ నీరు ప్రవహిస్తూ చక్కని అందుబాటులోకి వస్తుంది. ఎక్కడా కూడా ఎంత ముప్పు వచ్చినా కూడా మునకకు గురి కాకుండా ఉన్నటువంటి జరుగుతుంది. ఇంకొకటి రోడ్ల వరకు వస్తే ఏ నియోజకవర్గానికి ఇవ్వనంత ఎక్కువ ఫండింగ్ ఈయన తీసుకురావడం జరిగింది. అందరికంటే కూడా ఎక్కువ పర్సంటేజ్ అందరికి 20-25 crores రోడ్లకి ఇస్తే 33 కోట్లు ఈయన తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నరేగా నిధులు కానివ్వండి, జల్ జీవన్ మిషన్, ముఖ్యంగా వాటర్ సప్లై ఇబ్బంది ఉంటుంది. జల్ జీవన్ మిషన్ ద్వారా అన్ని గ్రామాల్లో కూడా వాటర్ సప్లైకి మన కేంద్ర నిధులు, జల్ జీవన్ మిషన్ ఈయన బీజేపీలో ఉండటం వల్ల కేంద్రంతో మాట్లాడి ఆ జల్ జీవన్ మిషన్ యొక్క ఆ యాక్టివిటీస్ కూడా స్పీడప్ చేస్తున్నాడు. ప్రతిదీ కూడా ఇప్పుడు రోడ్లు చూసుకుంటే సంక్రాంతికి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా రోడ్ల మీద ఇంటికి చేరాలా, పక్క నుంచి వచ్చినటువంటి, పక్క రాష్ట్రం నుంచి వచ్చినటువంటి అయితే కొంతవరకు బాగానే ఉంది, కానీ ఇంకా కొన్ని చోట్ల రోడ్లు ఇంకా అలాగే ఉన్నట్టున్నాయండి. ఇప్పుడు ఏమవుతుందంటే మనము మెజారిటీ ఆఫ్ ద వర్క్ని చూసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తే 100% ఎక్కడ కూడా ఎవరు కూడా ఫుల్ఫిల్ చేయలేము, అది అంచనాకు దొరకకపోవచ్చు. అయితే ఇంకోటి గ్రామీణ ప్రాంతం ఎక్కువ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖకి మినిస్టర్. అవునండి. ఆయన నుంచి సహకారం ఎలా ఉంటుంది, ఎస్పెషల్లీ ఈ ఏరియాకి? చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారికి కామినేని గారికి కూడా మంచి అనుబంధం ఉంది, వాళ్ళ కుటుంబంతో. ఈయనకి ఈయన ఏది అడిగినా కూడా మన పవన్ కళ్యాణ్ గారు మనకి ఇస్తారు. ఆయన దగ్గర నుంచి కూడా వెరీ గుడ్ సపోర్టు మా నియోజకవర్గానికి ఉంది. శ్రీనివాసరావు గారు, మీరు ఏంటి సూర్య గారి జన్మదిన వేడుకలు దాదాపు దేశంలో ఎక్కడా లేనంత విధంగా ఇక్కడ బాగా జరిపిస్తూ ఉంటారంట. ఏంటండి అంత ఇంట్రెస్ట్?
ఆయన చాలా మా అందరికి కూడా మా యువతకి మాకు అందరికి కూడా చాలా స్ఫూర్తి అండి. ఆయన చేసేటువంటి ఇప్పుడు అగారా ఫౌండేషన్ ద్వారా 51 మంది డాక్టర్లను ఇచ్చారు మన దేశానికి. 1800 మంది ఇంజనీర్లను ఇచ్చారు. వీళ్ళు కాకుండా ఇంకెంతోమంది ఉంటారు. కనబడకుండా ఇంకెంతో సేవ చేస్తున్నాడు ఆయన. అంటే రియల్ హీరో కాదు, రియల్ హీరో అంటారు. రియల్ హీరో. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా ఎంతమంది హీరోలు ఉన్నా కూడా మళ్ళీ వేరు హీరోలు అభిమానం ఉన్న అభిమానులు కూడా ఈయనంటే అభిమానించి మొన్న పెద్ద ఎత్తున ర్యాలీ, కని విని ఎరగని రీతిలో ర్యాలీ జరిగింది. ప్రతి గ్రామంలో కేక్ కట్ చేస్తారంట. ప్రతి గ్రామంలో 4 మండలాలు ప్రతి గ్రామంలో కూడా కేక్ కట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి ఆ ర్యాలీని జయప్రదం చేస్తారు. ఎక్కడ ఎప్పుడూ చిన్న ఇన్కన్వీనియన్స్ కూడా లేకుండా అందరూ సంతోషంగా 12 గంటల ర్యాలీ జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ విధంగా జరగదు. మరి ఉంటారు, వాళ్ళ మధ్య గొడవ ఉండదంటారు. అందరూ సొంత అన్నదమ్ముల్లాగా, సొంత కుటుంబ సభ్యుల్లాగా చక్కని వాతావరణంలో చేసుకుంటారు. ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా చిన్న ఇబ్బంది కూడా ఎప్పటి నుంచి కార్యక్రమం కండక్ట్ చేస్తారు? 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి రెట్టింపు అవుతుంది. అంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలను బట్టి ఇక్కడ రెట్టింపు బట్టి మీరు కూడా పెరుగుతున్నారండి. చూసారా, మంచి జరిగితే యువత ముందుంటుంది. ఇదే ఉదాహరణ అండి. మంచికి ఎప్పుడు యువత ముందుంటుంది. వాళ్ళతోనే ఏ కార్యక్రమం చేయాలన్నా చేయగలుగుతామండి యువత ముందుంటే. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీరు ఉండటం జరిగింది. ఈ బీసీల మీద లేదా ఈ బీసీ కార్పొరేషన్ మీద మీకున్న అవగాహన ఏంటి? ఇప్పుడు దాకా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది? చేస్తున్నామండి. ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా మీటింగ్లు పెట్టి దానికి సంబంధించి కమిటీలు వేస్తూ అక్కడ సంబంధించిన విద్య, బీసీ హాస్టల్లో ఉన్నటువంటి వసతులు, బీసీలకు ఉన్నటువంటి చదువు విషయంలో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, అదేవిధంగా గ్రామాల్లో బీసీలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఇవన్నీ కూడా అవగాహన చేసుకుని వాళ్ళకి ఎక్కడ ఏ అవసరం ఉన్నా మేము మేము వెళ్ళి ముందు మీ నియోజకవర్గంలో బీసీ హాస్టల్స్ అన్నీ, ఫుడ్ అన్నీ బాగున్నట్టే మీరు అనుకుంటున్నారా? మా నియోజకవర్గం బాగుందండి. మొన్న మధ్య కూడా వీళ్ళు ఇన్స్పెక్షన్ చేశారు. అంతా కూడా బాగుందని, బాగా జరుగుతుంది మా నియోజకవర్గం అంతా కూడా. శ్రీనివాస్ గారు, ఓకే, రాజకీయం ఓకే, సేవారంగం గురించి తెలుసుకున్నాం. అసలు మీకు ఫస్ట్ నుంచి ఉన్నది వ్యాపార రంగం. అసలు ఆ వ్యాపార రంగం ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి? మీరు దేంటో ఉన్నారు? ఎన్ని బిజినెస్లు ఉన్నాయి మీకు? యాక్చువల్గా కన్స్ట్రక్షన్స్ ఉందండి. యాక్చువల్గా పాత టీడీపీ గవర్నమెంట్లో నేను కైక్లూరులో సిహెచ్సి కట్టానండి. కని విని ఎరగని రీతిలో ఉంటుందండి హాస్పిటల్ లోపల కానీ బయట కానీ. ఇక్కడ కూడా కార్పొరేట్ హాస్పిటల్ కంటే కూడా చాలా బాగుంటుంది. కైక్లూరులో మన ప్రాథమిక పాఠశాల అండి, అదే విద్యా సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అండి. ఓకే, హాస్పిటల్ అండి. కామినేని గారు అప్పుడు హెల్త్ మినిస్టర్ కామినేని గారు. దాన్ని ఆయన కృషితో చాలా మంచి చాలా బ్రహ్మాండంగా చాలా టాప్ కట్టడం. చాలా చోట్ల మీరు ప్రభుత్వ భవనాలు కూడా కన్స్ట్రక్ట్ చేశారని చెప్పి కైక్లూరు ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి, కలిదిండి బస్ స్టాండు, మన వెటర్నరీ హాస్పిటల్, రైతు బజారు, మన గన్నవరంలో ఒక హాస్పిటల్, వెస్ట్ గోదావరి పెప్పర హాస్పిటల్, మారేడుమిల్లి బీసీ వెల్ఫేర్ బిల్డింగు, అట్లా కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా పాత గవర్నమెంట్లో చాలా మంచి ఎక్కువ గవర్నమెంట్ లేదు, టీడీపీ గవర్నమెంట్లో 14-19లో మంచి వర్క్లు కామినేని గారి ఆధ్వర్యంలో ఎక్కడ వర్క్ చేసినా కూడా క్వాలిటీ. కామినేని గారు చెప్తూ ఉంటారు, ఇప్పటికి చెప్తూ ఉంటారు, క్వాలిటీ లేకపోతే నేనే మీకు మిమ్మల్ని విజిలెన్స్లో పట్టించేస్తాను. నేను నా ద్వారా మీరు వర్క్ చేసిన క్వాలిటీకి కాంప్రమైజ్ అయ్యారు అంటే విజిలెన్స్లో నేనే ఫోన్ చేసి మీకు పట్టించేస్తాను మిమ్మల్ని అని చెప్పేసినాను. అంతేగానండి. మరి మేము కూడా వాళ్ళ దగ్గర పెట్టి చాలా గుడ్ క్వాలిటీతో మేము అన్ని కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా చేస్తున్నాము. అంటే బిల్డర్గా అదేవిధంగా ప్రైవేట్ అపార్ట్మెంట్స్ కూడా కట్టున్నాము. వెంచర్లు వేస్తుంటాము. నెక్స్ట్ ఆక్వా ఫీడ్ షాప్ ఒకటి ఉంది. బిఎంఆర్ ఫీడ్ అండ్ సిపి ఫీడ్ దాంట్లో ఉంటుంది. మరి వ్యాపారంగా ఉంటే డెబిట్ క్రెడిట్ ఉంటుంది. ఓకే, మరి రాజకీయం అనేసరికి డెబిట్ క్రెడిట్ని ఇక్కడ కూడా మీరు చూస్తారా? రాజకీయంలో అంతా కలుపుకొని వెళ్ళటమే కూడికలే తప్ప మైనస్లు ఉండవండి. అక్కడ డెబిట్ క్రెడిట్ ప్లస్ మైనస్ వ్యాపారంలో ఉంటుంది. ఆ ప్లస్ మైనస్ మనమే పొజిషన్లో ఉన్నామన్నది అక్కడ చూసుకుంటామండి.
కానీ ఇక్కడికి వచ్చేసరికి అందరితో కలుపుకుని కలగోరుతనంగా ముందుకెళ్తేనే రాజకీయంలో. అయితే ఇప్పుడు మీరు ఏదైతే కలుపుకొలుతనంగా అందరినీ కలుపుకోవటం అన్నారు కదా, ఇది మీ భవిష్యత్తు పొలిటికల్గా ఉండటానికి ఇది ఒక ఎత్తుగడని చెప్పి కొంతమంది అంటున్నారు. ఈ ముందు నుంచి కూడా నా క్యారెక్టర్ని చూసుకుంటే కూడా నన్ను దగ్గర నుంచి గమనించిన వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు నాతో కూడా చాలామంది అంటుంటారు, నువ్వు అందరిని కలుపుకుని వెళ్తావు, నీకు ఏంటని చెప్పేసి. అందరిని కలుపుకుని భవిష్యత్తు ప్రణాళిక ఉందని ముందుగానే ఇలా కలుపుకొని వెళ్తున్నారు అనేది కూడా ఉంది. లేదు, ముందు నుంచి కూడా బాబా ఏంటి ఎవరిని మీరు మనం నియోజకవర్గంలో అడిగినా కూడా చెప్తారు, అందరినీ కలుపుకొని వెళ్ళే తత్వం ముందు నుంచి ఉన్నదే తప్ప ఈ రోజు ఏదో రాజకీయ అవసరాల కోసమనో ఇంకోటానో నా యొక్క క్యారెక్టర్ మార్చుకోవడం లేదు. ఆ విధంగా మార్చుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇన్సిడెంట్లో నేనే దొరికిపోతా. నాకు ఇది లేదండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడము, చేయగలిగింది చెప్పడము, చేయలేనిది చేయలేనని చెప్పడము, చేయలేకపోతే ఎవరి ద్వారా అయితే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి చేపించడము నాకు తెలిసినటువంటి అంతే తప్ప గొప్పల కోసం చెప్పుకొని గొప్పల కోసం ఇదే తత్వం లేదు నా దగ్గర. శ్రీనివాస్ గారు, నేను కొంతమంది పేర్లు చెప్తాను, చిన్న ర్యాపిడ్ ఫైర్ అనుకుందాం. వాళ్ళ గురించి ఒక్క మాటలో మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి. దేశానికి వెన్నుముకాన్ని మన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు మంచి అడ్మినిస్ట్రేటర్ అండి, ఆయన కావాలని కోరుండి మన ప్రజలందరూ కూడా మళ్ళీ తెచ్చుకున్నారు. అంటే సింగిల్ వర్డ్లో చెప్పాలంటే అందరూ మెచ్చే నాయకుడు అనుకోవచ్చా? అందరు మెచ్చే నాయకుడు, మంచి వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, అందరు మెచ్చే నాయకుడు. అలాగే మీరు మెచ్చే నాయకుడు కామినేని శ్రీనివాస్ గారు. కామినేని శ్రీనివాస్ గారు పెద్ద ఆయన అంటే పెద్ద ఆయన పదంలోనే అర్థం దొరుకుతుంది మనకి. ఓకే, ఆయన అందరినీ ఒకేలాగా చూస్తారు అనుకోవచ్చు. ఆయన మీద ఎన్నో నిందలు అపవాదులు వేసినా కూడా ఆయన ఎవరిని కూడా సింగులర్ వర్డ్తో మాట్లాడిన సందర్భం కూడా ఉండదు, ఏది అపోజిషన్ నాయకులను కూడా. అది ఆయన గొప్పతనం. రైట్. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ మానవతావాది, ఇప్పుడు తపన ఏదో ఒకటి చేయాలా ప్రజలకి. లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రి. లోకేష్ గారు తండ్రికి దగ్గర తనయుడిలాగా వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అయ్యాడు. ఆయన ఇప్పుడు చాలా చాలా బాగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు, గ్రౌండ్ లెవెల్ వర్క్ కూడా చేస్తున్నారు ఆయన. మీరు మెచ్చే సూర్య, హీరో సూర్య ఈజ్ ఎ వెరీ గుడ్. మా ఏ పదం వాడాలంటే సొసైటీ కోసం ఏదైనా చేస్తాడు, మంచి కోసం, అంటే పేదల కోసము ఏది చేయడానికి సిద్ధం. జగన్మోహన్ రెడ్డి సెల్ఫిష్, సింగిల్ వర్డ్ సెల్ఫిష్. ఎందువల్ల అంటారండి? ఇక దానికి కొన్ని రీజన్లు మనం చెప్పలేము, అది రాజకీయంగా అందరికి కూడా ఇది ఉంది. అంటే చాలామంది వాళ్ళ నాయకులు అంటుంటారు, దగ్గరికి కూడా వెళ్ళలేము, మేము మా సోలో డిక్టేటర్ లాగా ఉంటారు, మమ్మల్ని కూడా దగ్గరికి రానివ్వరు, ఆయన అపాయింట్మెంట్ రావడమే మాకు కష్టమని ఆ పార్టీలో నాయకులు కూడా వాళ్ళు మాట్లాడుకున్నదే చాలా సందర్భాల్లో విన్నాము, బహిరంగంగా కూడా వాళ్ళు మాట్లాడుతుంటారు. మీ మీద ఏదైనా ఒక కామెంట్ వచ్చింది, నెగిటివ్ కామెంట్, మీరు ఎలా తీసుకుంటారు? పాజిటివ్గా తీసుకుంటాను, దాన్ని ఏంటంటే షార్ట్ అవుట్ చేసి ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేస్తాను. కరెక్షన్ చేసుకుందామని ట్రై చేస్తారా, లేకపోతే దాని మీద ఆర్గ్యూ చేద్దాం ట్రై? అది నిజమైతే 100% కరెక్షన్ చేసుకుంటాను నేను, నిజం కాకపోతే నిరూపిస్తాను నేను. నిజమైతే ఖచ్చితంగా కరెక్షన్ చేసుకుంటాను నేను, ఎక్కడ కూడా ఎప్పుడు కూడా. అంటే నిజం కాకపోతే ఛాలెంజ్కి వెళ్తారా, కాంప్రమైజ్ అవుతారా? నిరూపిస్తాను, నిజం కాకపోతే నిరూపించాలి. ఛాలెంజ్కి వెళ్ళాల్సింది, వెళ్ళకపోతే నేను ఎలా ఇదవుతుంది, అది నిజమవుతుంది. నిజమైతే నేను మార్చుకుంటాను, నిజమైతే మార్చుకుంటాను. నేను ఈరోజు కూడా స్టిల్ టుడే ఒక స్టూడెంట్ లాగానే ఉంటానండి. నా దగ్గర వచ్చినటువంటి వర్క్ చేసే టాప్ మేస్టర్ దగ్గర కూడా మంచి చెప్తే ఆలకిస్తాను, ఇటుక అందించే అమ్మాయి చెప్పినా కూడా మంచి అయితే స్వీకరిస్తాను. నా చెరువు మీద పనిచేసే వాచ్మెన్ మంచి చెప్తే స్వీకరిస్తాను. నేను ఎప్పుడో ఉన్నారు కారులో ఉన్నప్పుడు వాళ్ళ చెల్లెలికి మా ఆడపిల్ల పుట్టిందంటే అటు సంతోషంగా మా పిల్ల బాగుంది అది చాలా సంతోషంగా చెప్తా ఉంటే ఆలకిస్తాను, వెరీ గుడ్ అని చెప్పి ఆలకిస్తాను ఉన్నాను. ఇది డబ్బులు కావాలంటే 15,000 పంపించాను వాళ్ళకి, అది ఎవరు చెప్పినా కూడా నేను స్వీకరిస్తాను. మంచి అయితే స్వీకరిస్తాను, మంచి కాకపోతే ఈయన వదిలేస్తాను. ఏంటంటే అసలు కైక్లూరు నియోజకవర్గంలో ఇంత భారీ మెజార్టీతో కామినేని శ్రీనివాస్ గారికి గెలిచారు, దాదాపు 42,000 పైన. 46,000 45,000 హార్ట్ ఫిగర్, వెళ్ళిపోయారు. అంత ర్యాపిడ్ చేంజ్ ఏంటంటారు? ఒకటి గవర్నమెంట్ మీద ఇది వచ్చింది, 2 చంద్రబాబు గారు కావాలనుకున్నారు,
అదేవిధంగా మాకు కామినేని గారు పెద్ద ఆయన నాయకులందరూ కూడా ఉన్నటువంటి జనాలందరూ కూడా నోట్లో నాలుగుగా ఉన్నటువంటి మనిషి. ఆయన్ని అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా బాగా స్వీకరించారు, ఆదరించారు. ఒక కుటుంబ సభ్యులాగా ఆయన్ని ఇదవుతారు. ఈరోజు కూడా అందరూ కూడా కామినేని గారు అంటే ఒక కుటుంబ సభ్యులాగానే ఫీల్ అయ్యి సొంత మనిషిలోకి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి కూర్చుని డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుకుంటుంటారు ఎవరికాళ్ళు. లోకల్లో ఇప్పుడు ఒక ఊరు ఉంది, ఒక విలేజ్ ఉంది, ఆ నాయకుడే రావాలని ఉండదు. ఆ నాయకులు అక్కడ ఉన్న ఓటర్ అవసరమైనా కూడా వెళ్ళిపోయి డైరెక్ట్గా కామినేని గారి దగ్గరికి పని చేయించుకుని వస్తారు. స్థానికులుగా మీకు బాగా తెలుసు ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటని. ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటారు? నీటి సమస్య. నీటి సమస్య 100% నీటి సమస్య. ఈ నీటి సమస్యకు కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్లో జల్ జీవన్ మిషన్ అనేటువంటి మంచి పథకం ఉందండి. చాలా నెంబర్ 1 పథకం అది. ఆ పథకాన్ని కామినేని గారు దాన్ని సెంట్రల్తో మాట్లాడి ఆ పథకాన్ని అంతా కూడా ఇంప్లిమెంట్ చేసి దాన్ని వర్కౌట్ చేసి ఆ నీటి సమస్యని మెరుగుపరచడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. అది తొందరలో కూడా స్టార్ట్ అవుతుంది. శ్రీనివాసరావు గారు, అసలు బిఎస్ఆర్ ఆర్మీ ఎలా ఫామ్ అయిందండి? ఇది తొందరలో యువత అంతా కూడా కలిపి నేను చేసే సేవా కార్యక్రమాలు కానీ మంచి చెట్లకి వాళ్ళు అందరూ కూడా ఇదయ్యి ఒక బిఎస్ఆర్ ఆర్మీ అని చెప్పేసి వాళ్ళే స్వతహాగా వాళ్ళు ఫామ్ చేశారు. అలాగ కొంతమందితో ఏర్పడినటువంటి ఈ ఆర్మీ ఎంతెంత పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు చాలామంది దాంట్లో ఉన్నారు. మనం చేసే సేవా కార్యక్రమాలు మంచి పనులు వాళ్ళందరూ కూడా ఏర్పడి ఒక పెద్ద ఆర్మీ కింద రెడీ అయ్యారు. వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులే. నేను వాళ్ళ ఇంట్లో ఒకడిని, వాళ్ళందరూ నా ఇంట్లో ఒకళ్ళు. అందరూ సపోజ్ ఎవరైనా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ మీ బిఎస్ఆర్ యువతను ఎవరైనా టచ్ చేసి ఏమన్నా ఉంటే మీ రియాక్షన్ ఎలా ఉండొచ్చు అంటారు? నా యువత ఎప్పుడూ కూడా ఏ తప్పు చేయదు, మంచి కార్యక్రమాలకు ముందుంటుంది. ఎవరైనా ఏదైనా అటువంటి సిచ్యువేషన్కి అటువంటి సందర్భానికి వస్తే నన్ను దాటుకునే నా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా. ముందు మిమ్మల్ని టచ్ చేయాలంటారు. నన్ను దాటుకుని వెళ్ళాలా. వాళ్ళకి కవచంలాగా నా ఆర్మీకి, నా అభిమానులకి, నా యువతకి ఒక కవచంలాగా ఉంటానని చెప్పేసి నేను మాటిస్తున్నాను. వాళ్ళ పర్సనల్గా వాళ్ళ ఒక్కలే కాదు, వాటి కుటుంబం మొత్తానికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా అది ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, మోరల్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఎనీ ఇష్యూస్లో మీరు చెప్పినటువంటి దాంతో సహా వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా నేనుండి చూసుకుంటాను. అదే విధమైనటువంటి వ్యవహారం ఏదైనా వస్తే ఎంతటోడైనా నన్ను దాటుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నన్ను దాటుకుని వెళ్ళాల్సిందే నేను. సరే శ్రీనివాసరావు గారు, మీరు మరిన్ని పదోన్నతులు పొంది ఈ కైకలూరు నియోజకవర్గంలో గొప్ప స్థాయిలో ఉండాలని చెప్పి మా సుమన్ టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.